నమస్కారం. దేవాలయం కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు మనం తెలంగాణ కంచిగా పేరుగాంచిన ప్రముఖ వైష్ణవ క్షేత్రం, భక్తుల విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిన మహిమాన్విత దేవస్థానానికి వచ్చాం. హైదరాబాద్ నుంచి సుమారు 40 నుంచి 45 కిలోమీటర్ల దూరంలో ప్రకృతి మధ్య ప్రశాంతమైన వాతావరణంలో కొలువైన పవిత్ర పుణ్యక్షేత్రం కొడకంచి శ్రీ ఆదినారాయణ స్వామి క్షేత్రం. బంగారం వెండి బల్లులను తాకితే దోషాలు తొలగిపోతాయని భక్తులు నమ్మే అరుదైన ఆలయం ఇది. ఈరోజు మనం సంగారెడ్డి జిల్లాలోని కొడకంచిలోని శ్రీ ఆదినారాయణ స్వామి ఆలయానికి అయితే వచ్చాము. ఈ ఆలయ విశేషాలను తెలుసుకుందాం. ప్రస్తుతం ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి. ఎక్కడి నుంచి వస్తున్నారు అందరూ? హైదరాబాద్ నుంచి వస్తున్నారా? ఓకే. అంటే ఇంతకు ముందు ఎప్పుడన్నా వచ్చారా? ఇదే ఫస్ట్ టైమా? ఫస్ట్ టైం వస్తున్నా. పెట్టుకుని వెతుక్కుంటూ వచ్చాం. అవునా? ఓకే. ఎలా అనిపించింది ఇక్కడికి రావడం? నిజంగానే పురాతన దేవాలయం ఎట్లా ఉంటుందో అట్లాగే ఉంది. ఆర్భాటాలు ఏమీ లేవు, చాలా ప్రశాంతంగా ఉంది, చాలా హాయిగా ఉంది. చాలా హాయిగా ఉంది. అంటే కంచి వెళ్ళలేక దోషం తీర్చుకోవడానికి ఇక్కడికి వచ్చాను. ఓకే. కంచి వెళ్ళలేని వాళ్ళందరూ అంత దూరం వెళ్ళలేనప్పుడు కొడకంచికి వస్తే సరిపోతుంది. ఇక్కడ కూడా ఉందని ఇప్పుడే తెలిసింది. ఓకే. అసలు ఎలా తెలిసిందండి? ఇట్లా ఫ్రెండ్స్ ద్వారా ఓకే ఉంది అని తెలిసింది. సో రావాలనిపించింది. ఈరోజు మంచి రోజు అని వచ్చాను. ఓకే. మొత్తానికి వచ్చినందుకు మంచిగా స్వామివారిని దర్శించుకున్నాం. పరిహారం కూడా పూజారి గారు చేశారు. ఓకే. బాగుందన్నమాట. మంచి, చాలా బాగుంది. మీరందరూ కూడా ఇక్కడ కొనండి. నాకు బల్లి పడింది, సెంటిమెంట్కి వచ్చాను నేను. ఓకే. అది వెండి బల్లిలు ఇచ్చారు పంతులు గారి చేత. నేను అది ఆ మొక్కు తీర్చేసుకున్నాను. ఏదో దోషం వస్తుందని అంటే ఆ సెంటిమెంట్తో వచ్చాను నేను. అసలు అది మా ఫ్రెండ్ ఇచ్చారు. ఇక్కడ ఒక టెంపుల్ ఉందండి కంచి, అక్కడ అంత దూరం వెళ్ళలేం కాబట్టి ఇక్కడికి వచ్చామండి. వెరీ కంఫర్టబుల్గా అండి, పీస్ఫుల్గా ఉంది, చాలా బాగుంది. ఏదో నమ్మకంతో ఇక్కడికి వచ్చాను. ఓకే. అంటే ఎన్నింటికి స్టార్ట్ అయ్యారండి? ఎప్పుడు వచ్చారు? నేను మార్నింగ్ ఇంట్లో నుంచి 8 o'clock స్టార్ట్ చేయాము. నేను ఉండేది హిమాయత్ నగర్. 8 o'clock స్టార్ట్ చేసి గూగుల్ పెట్టుకొని ఇక్కడికి వచ్చాము. ఫస్ట్ టైం మంచిగా అనిపిస్తే మళ్ళీ నెక్స్ట్ టైం కూడా రావచ్చు. ఓకే. మీరైతే ఫస్ట్ టైం వచ్చాండి. వెరీ కంఫర్ట్. నా మొక్కు తీర్చేసుకునేది అంటే ఆ దోషం ఏదో పోవాలి అన్నట్టు నేను వచ్చేసాను. ఓకే అండి. మంచిగా ప్రశాంతంగా జరిగింది. పూజారి కూడా బాగా చేశారు. తనకి ఏదో నాకు 2 బల్లీలు ఇచ్చారు. నేను అవి తన చేతిలో పెట్టేశాను. పరిహారం చెల్లించేసుకున్నాను. ఎస్, వెరీ కంఫర్టబుల్. తర్వాత అక్కడ కొలను ఉంది, అక్కడ వెళ్ళి కాళ్ళు కడుక్కొని వెళ్ళమన్నట్టుగా చెప్పారు పంతులు. అది మరి ఇంకా కంఫర్టబుల్ కదా, ఇంకా మాకు నమ్మకం ఇంకా అసలు. అంటే పూజ అంతా అయిపోయిన తర్వాత పొలంలో కాళ్ళు కడుక్కొని వెళ్ళమని అన్నారు. ఓకే అండి. ఆ తర్వాత ఇంకా వెళ్ళిపోతామండి. మార్నింగ్ ఇంకా మా ఫ్రెండ్ అనమాట, ఇద్దరం కలిసి వచ్చాం. ఓకే, వెరీ నైస్ అండి. సో అమ్మ, మీరు ఎక్కడి నుంచి వస్తున్నారు? ఇక్కడ గాయిలాపూర్ నుంచి వచ్చినాము. మా బాబుది బర్త్డే ఉంది, మేము కూడా ఫస్ట్ టైం వచ్చినాము. మీరు ఫస్ట్ టైం వచ్చారు? యూట్యూబ్లో చూసి ఇక్కడ టెంపుల్ ఉందని చెప్తే సరే వద్దామని వచ్చినాం. మేము కూడా ఫస్ట్ టైం వచ్చినాం. చాలా బాగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం వచ్చారు కదా? చాలా బాగా అనిపించింది. చాలా బాగా అనిపిస్తుందా? మంచిగా దండం పెట్టుకున్నారు, పూజ అంతా బాగా జరిగిందా? పూజారి కూడా చాలా బాగా చేసిండు, అర్చన గిట చాలా బాగా అనిపించింది. ఓకే. ఫస్ట్ టైం వచ్చారు కాబట్టి మళ్ళీ మళ్ళీ రావాలి అని అనిపిస్తుందా? ఓకే. టెంపుల్ అంటే ఎవరికైనా ఇష్టమే కదండి, రావాలని. అందులోని ఇన్ని సంవత్సరాల క్రితమైన టెంపుల్ అనేసరికి కొంచెం దీనికి ప్రత్యేకమైన విశేషాలు ఇవన్నీ ఉంటాయి కాబట్టి ఇంకా మంచిగా అనిపిస్తుంది. ఓకే, ధన్యవాదాలండి. థ్యాంక్ యూ. ప్రస్తుతం మనం దేవాలయం లోపలికైతే వచ్చేసామండి. కొండపైకి రాగానే దేవుణ్ణి దర్శించుకోవడానికన్నా ముందే నాకు ఇక్కడ చాలా ప్రశాంతంగా అనిపించింది. ఎందుకంటే ఒక పక్కన పచ్చటి పొలాలు, మరో పక్కన చెరువు, ఇంకో పక్కన కొలను. వీటన్నిటి మధ్యలో మనకి చల్లగా అప్పుడప్పుడు వచ్చి తాకిపోయే చల్లని గాలి, ఇవన్నీ కూడా మనసుని ఎంత ప్రశాంతంగా ఉంచుతుందంటే అది చెప్పడానికి వర్ణాతీతం అని అయితే చెప్పొచ్చు అనమాట. సో నేను ఇంకా దేవుడిని దర్శించుకోలేదు, బట్ ఈ దేవుడు సన్నిధిలోకి రాగానే నాకు ఇంత ప్లెజెంట్గా అనిపించింది. సో ఏమాత్రం లేట్ చేయకుండా స్వామివారిని కూడా మనం దర్శించుకుందాము. ఈ ఆలయ విశేషాలను కూడా పూజారి గారిని అడిగి తెలుసుకుందాం.
చూశారు కదండి, శ్రీదేవి భూదేవి సమేతంగా ఆదినారాయణ స్వామి వారు స్వయంభుగా వెలిశారు. చూడటానికి చాలా చక్కగా కన్నుల పండగగా ఉందని అయితే చెప్పొచ్చు. సో ఏమాత్రం లేట్ చేయకుండా మనం ఇంకా ఆలయ విశిష్టతను కూడా అడిగి తెలుసుకుందాం పదండి. ప్రస్తుతం మనతో పాటు ఇక్కడ కొంతమంది భక్తులు ఉన్నారు, వారితో కూడా మాట్లాడదాం. నమస్తే అండి, ఎక్కడి నుంచి వస్తున్నారు? మేము విజయవాడ దగ్గర గుడివాడ నుంచి వస్తున్నాం. గుడివాడ నుంచి వస్తున్నారు. ఓకే, గుడివాడ నుంచి ఇంత దూరం వచ్చారు. నార్మల్గా ఇక్కడ రిలేటివ్స్ ఇంటికి వచ్చాము. ఇక్కడ ఏన్షియన్ టెంపుల్ ఉంది అని తెలిస్తే ఇక్కడికి వచ్చాము. ఇక్కడికి వచ్చాక కంచిలో ఉన్నట్టుగా బంగారు బల్లి వెండి బల్లి ఉంటుంది అని చెప్పి తెలుసుకున్నాము. ఇది కూడా 1916లో కట్టారు అని చెప్పి కూడా చూసాము. ఇంత ఏన్షియన్ టెంపుల్కి రావడం కూడా ఫస్ట్ టైం. ఎప్పుడు కూడా ఇంత పాత పురాతనమైన గుడికి ఎప్పుడు రాలేదు, ఫస్ట్ టైం. ఇక్కడ కంచిలో ఎలాగైతే వెండి బల్లి బంగారు బల్లి ఉన్నాయో ఇక్కడ కూడా అలాగ ఉండడం విశేషంగా ఉంది. అక్కడ కూడా విష్ణుమూర్తి అవతారమైన వరదరాజ స్వామి వారి ఆలయం, ఇక్కడ కూడా ఆదినారాయణ స్వామి వారి ఆలయం ఉంది. చాలా విశేషంగా గుడి కూడా చాలా పురాతనమైన గుడి. ఈ కట్టడం అది కూడా కోనేరు అవి కూడా, ఇక్కడ వాతావరణం కూడా చాలా బాగుంది. మేము అక్కడి నుంచి వచ్చి ఈ గుడి చూసినందుకు చాలా సంతోషంగా ఫీల్ అవుతున్నాము. ఓకే, ఫస్ట్ టైం వచ్చారా? ఫస్ట్ టైం అండి. ఇప్పటి వరకు అయితే ఈ గుడికి రాలేదు, ఫస్ట్ టైం రావడం. ఎలా అనిపించింది ఫస్ట్ టైం? చాలా బాగా అనిపించింది. వాతావరణం అది కూడా ప్రశాంతంగా ఉంది. టైం అది కూడా తెలియదు ఇక్కడ కూర్చుంటే కానీ. ఓకే, అంటే ఇప్పుడు జనరల్గా మనకి గుడికి రాగానే ఇది కొన్ని అంటే 1000 ఏళ్ల సంవత్సరాల క్రితం సంబంధించిన గుడి అని చెప్పేసి అంటే దానికి తగ్గ ఆనవాళ్ళు అలానే ఉన్నాయి కదా. అంటే గుడికి మళ్ళీ మోడరేట్గా రెడీ చేయడం అలాంటివి ఏమీ చేయలేదు. సో ఎలా అనిపించింది పాతకాలం గుడి? పాతకాలం గుడి ఎలా ఉందో అలా పురాతన వాళ్ళు పూర్వీకులు ఎలా కట్టారో వాళ్ళ ఆర్కిటెక్చర్ అవి కూడా చాలా బాగుంటాయి. మనకి ఇప్పుడు ఎంత ఆర్కిటెక్చర్ చదువుకున్నా కానీ వాళ్ళకున్నంత టాలెంట్ మనకు ఉండేది కాదు. ఎందుకంటే వాళ్ళ ఐడియాలజీ అనేది కూడా చాలా బాగుంటుంది. ఇప్పుడు మనకి చాలా గుళ్ళు చూసినాం, తిరుమల కానీ అలాగే తమిళనాడు వెళ్తే మనకి చాలా గుళ్ళు కూడా ఇలా పురాతనంగానే ఉంటాయి. వాళ్ళ ఆర్కిటెక్చర్ చాలా బాగుంటుంది. వాటిని కదపకుండా ఇలా ఉంచడమే బాగుంటుందని నా అభిప్రాయం. ఓకే, మీ పేరు? నా పేరు సుమంత్. సుమంత్ గారు, మీకు దైవభక్తి చాలా ఎక్కువ అండి? చాలా ఎక్కువ. ఓకే, సో ఏం చేస్తుంటారు? నేను నార్మల్గా ఇంటర్మీడియట్ కంప్లీట్ అయింది, అలాగే వేదం కూడా నేర్చుకున్నాను, పురోహిత్యం అది చేస్తూ ఉంటాను. ఓకే ఓకే, అమ్మ మీకు ఎలా అనిపిస్తుంది గుడికి రావడం? చాలా సంతోషంగా ఉందమ్మా. కంచిలో ఉన్న ఫీల్ వచ్చింది. అమ్మవార్లు కూడా చాలా ఎక్కడ చూడలేదు అమ్మవార్లు అలా ఉండటం. చాలా హ్యాపీగా ఉంది. ఓకే, అంటే మీరు కంచి వెళ్ళారా? వెళ్ళొచ్చు. ఓకే, లాస్ట్ ఇయరే వెళ్ళాం. అవునా, లాస్ట్ ఇయర్ అక్కడికి వెళ్ళారు, ఇప్పుడు ఇక్కడికి వచ్చారనమాట. సో ఎలా అనిపిస్తుంది? అక్కడ కంచికి వెళ్ళారు, ఇప్పుడేమో కొడకంచికి వచ్చారు. ఇలా మెట్లు ఎక్కొస్తుంటే కంచి ఎక్కినట్టే ఉంది. నాకైతే నిజంగా కంచిలో ఉన్నట్టే ఉంది. చాలా బాగుంది. ఓకే, కంచిలో నేను చూసినట్లే ఉంది. ఇక్కడికి వస్తే అంటే ఎవరైతే కంచి వెళ్ళలేరో వాళ్ళందరూ ఇక్కడికి వస్తే మంచిగా కంచి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది అనమాట. ఓకే, ఎందుకంటే వెళ్ళొచ్చిన మీ మాటల్లో తెలిస్తే ఏంటంటే ఓకే వెళ్ళని వాళ్ళకి ఇంకొంచెం బాగా అనిపిస్తుంది కదా. ఇక్కడికి వచ్చాక తెలిసింది వెండి బల్లి బంగారు బల్లి కూడా ఉంది ఇక్కడ అని చెప్పారు. చూసాను, చాలా సంతోషంగా ఉంది. అమ్మవార్లు మటుకు హైలైట్. నేను ఎప్పుడు చూడలే అలా అమ్మవార్లు ఇద్దరు ఉంటాం. ఫస్ట్ టైం చూస్తున్నారు. సో మీకు మంచి మనస్ఫూర్తిగా అనిపించింది ఈ టెంపుల్కి రావడం చాలా ఆనందంగా మీ మాటల్లో తెలుస్తుంది. ఎందుకంటే మీరు రీసెంట్గానే కంచి వెళ్ళారు, మళ్ళీ ఇప్పుడు కొడకంచికి వచ్చారు. సో ఇక్కడ అమ్మవారు కానీ లేదంటే ఆ ఫీల్ కానీ అది అలా ఉంటుంది అన్నప్పుడు ఆ ఆనందం మంచిగా అనిపిస్తుంది. సో దర్శనం అదంతా బాగా జరిగింది. చాలా బాగా దగ్గర నుంచి ఇచ్చారు, హారతి ఇచ్చారు. ఓకే, మీరు ఫస్ట్ టైమే కదా రావడం? ఫస్ట్ టైం. ఓకే, సో మళ్ళీ మళ్ళీ రావాలి అని అనిపిస్తుందా ఈ టెంపుల్ దర్శనం అయిన తర్వాత? వస్తాం మళ్ళీ మళ్ళీ. చూసారా ఈ చుట్టూ గుడి చుట్టూ అంతా తిరిగి చూసారా? కోనేరు చూసాము, చాలా బాగుంది. ఇక్కడ వాతావరణం బాగుంది. టెంపుల్ చూడంగానే చాలా హ్యాపీ అనిపించింది. ముందు గాలిగోపురం కానీ ఇండియా కోనేరు అండి, చాలా హ్యాపీ అనిపించింది. ఓకే, చూశారు కదండి భక్తులు వాళ్ళ అనుభూతులని అనుభవాలని ఎంత చక్కగా వివరిస్తున్నారో. సో మనం కూడా ఏమాత్రం లేట్ చేయకుండా ఈ ఆలయ విశిష్టతని ఆలయ ఇన్ఛార్జిని అడిగి తెలుసుకుందాం. ప్రస్తుతం మనతో పాటు ఆలయ ఇన్ఛార్జ్ ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే మేడం. నమస్తే అండి, మీ పేరు? కృష్ణ మేడం. కృష్ణ గారు, ఈ ఆలయానికి నేను పొద్దున్న వచ్చిన దగ్గర నుంచి కూడా భక్తుల తాకిడి అయితే చాలా ఎక్కువగానే ఉంది అని చెప్పొచ్చు. ఈ రోజు కూడా జనరల్గా అసలు ఇక్కడ ఏ పూజలు బాగా ఎక్కువగా జరుగుతాయండి? ఎప్పుడు భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు? ఇక్కడ స్వామివారికి మాఘమాసంలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. ప్రతి రథసప్తమికి స్వామివారి కళ్యాణోత్సవం, భీష్మ ఏకాదశికి రథోత్సవం, స్వామివారి ధ్వజారోహణం ముందు కింద ఫస్ట్ స్వామివారి ధ్వజారోహణ గరుష్మంతుని కళ్యాణం జరుగుతుంది మేడం. రథసప్తమి ఉదయం, మధ్యాహ్నం బలిహారణం హోమము జరుగుతుంది. సాయంత్రం స్వామివారి కళ్యాణం
7 గంటలకు స్టార్ట్ అవుతుంది. కళ్యాణం అయినాక స్వామివారి గరుడ సేవ, అశ్వసేవ ఉంటుంది రథసప్తమి రోజు. తెల్లారి అష్టమి స్వామివారి హనుమంత సేవ. హనుమంత సేవ అయినాక స్వామివారి విమాన సేవ, అల్కా సేవ. ఇక్కడ ఏంటంటే స్వామివారి గరుడ సేవ ప్రత్యేకం. స్వామివారి కళలో దేవుడు ఎక్కడున్నా చెప్పించింది కూడా గరుష్మంతంతోనే, కాబట్టి గరుడ సేవ ప్రత్యేకం ఇక్కడ. అంటే స్వయంభుగా వెలిసిండు. ఇక్కడ స్వామివారి గరుష్మంతుని మీద కూర్చొని ఇద్దరు అమ్మవారితో స్వామివారు వెలిసాడు. ఓకే, గరుడ స్వామికే చెప్పి ఇక్కడ నేను ఉన్నాను ఇక్కడ తీసుకొచ్చి ప్రదర్శించామని చెప్పిండు అప్పుడు కళలో. ఓకే, అందుకని చెప్పి ఆయన ప్రతి మాఘమాసంలో ఏ విధంగా అయితే అక్కడ కంచిలో బ్రహ్మోత్సవాలు జరుగుతాయి అదే విధంగా సేమ్ మడికట్టు అదే సంప్రదాయం. ఇక్కడ వరగళ్ళ సంప్రదాయం అని ఇక్కడ వేరే ఉంటుంది. ఓకే, కంచిని బట్టే దీన్ని కట్టిరు. బంగారు బలి, వెండి బలి సేమ్ అక్కడ ఇక్కడ అంతే. కంచికి వెళ్ళకుండా కొడకంచి రావాలని వస్తుంది. ఇక్కడ స్వామివారి ప్రత్యేక పూజలు శుక్రవారం, శనివారం. శనివారం పబ్లిక్ ఎక్కువ ఉంటున్నారు. ఓకే, అందుకనే దీన్ని తెలంగాణ కంచి అని కూడా పిలుస్తారు కదా. ఓకే, అంటే ఎన్ని రోజులు జరుగుతాయండి బ్రహ్మోత్సవాలు? ఇక్కడ బ్రహ్మోత్సవాలు 9 రోజులు అవుతాయి మేడం. 2 రోజులు స్వామివారి అధ్యయనోత్సవాలు, పుట్ట బంగారు సేవ, పరమ అన్ని జరుగుతాయి మేడం. స్వామివారి అధ్యయనోత్సవాలు అయినాక స్వామివారి బ్రహ్మోత్సవాలు జరుగుతాయి మేడం. ఓకే, అలాగే ఇక్కడ దోష నివారణ పూజలు కూడా జరుగుతాయి అని చెప్పేసి వింటున్నాము. అంటే మన మీద బలి పడితే దోషం అంటారు. ఇక్కడ వచ్చి వాటిని ముట్టుకొని అర్చన చేయించుకుంటే బలి దోషాలు ఏమైనా వెళ్ళిపోతాయి మేడం. ఓకే, అంటే ఎలా చేస్తారండి ఈ బలి దోష నివారణకి? అంటే పర్టికులర్గా టైము, పూజ అది ఎలా ఉంటుంది? అర్చన చేస్తారు, మమ్మల్ని పంతులు గారు అర్చన చేసి పూజ చేస్తారు మేడం. పూజ చేసినాక ఒకటి ముచ్చుకుంటే సరిపోతుంది. ఓకే అండి, ఎందుకంటే బల్లి పడ్డ ఆ దోషం ఈ దోషం అని అంటారు. దానికి భయపడాల్సింది ఏం లేదు. ఇక్కడ వచ్చి స్వామివారి బంగారు బలి, వెండి బలి ముట్టుకొని స్వామివారి దర్శనం చేసుకొని అర్చన చేయించుకొని వెళ్తే ఏ ప్రాబ్లం అనేది ఉండదు. ఓకే అండి, ఎందుకంటే కొంతమంది అక్కడ బల్లి పడితే ఆ దోషం ఉంటుంది ఈ దోషం ఉంటుంది అని కొంతమంది భయపెట్టిస్తూ ఉంటారు. దానికి భయపడాల్సిన అవసరం ఏం లేదు. కంచికి ఎందుకంటే కంచికి వెళ్ళలేకుంటే ఇక్కడికి వస్తారు. కంచికి వెళ్ళకుండా సరే ఇక్కడికి వచ్చి ముట్టుకుంటే సరిపోతుంది. ఓకే, మీరు ఈ ఆలయ ఇన్ఛార్జిగా ఎప్పటి నుంచి ఉన్నారు? సుమారు మేము ఇప్పుడు చిన్నప్పటి నుంచి ఇక్కడనే పుట్టి పెరిగినాం మేడం. డాడీ వాళ్ళు ఉంటే డాడీ వాళ్ళ తర్వాత ఇక్కడనే. ఓకే, అలాగే ఈ ఆలయాన్ని కనుక మనం చూసినట్లయితే కొన్ని ఏళ్ళ సంవత్సరాల క్రితం నాటి ఆలయం కదండి. సో ఈ ఆలయానికి సంబంధించి కూడా అంటే అప్పట్లో ఎలా అయితే ఉందో దాన్ని అలానే ఉంచారు కదా. ఎందుకని భక్తులకి ఆ కాలం నాటి గుడిని అలానే చూపిద్దామని? ఎందుకంటే కొత్త కన్స్ట్రక్షన్ చేస్తే కొత్త గుడి అంటారు మేడం. అందుకోసం ఇప్పుడు ఇంకొక 2-3 ఏళ్ళ దాకా ఇట్లా నుంచి కన్స్ట్రక్షన్ చేయాలని మా చైర్మన్ గారు కూడా మాట్లాడుకున్నారు. ఇప్పుడు ఎందుకంటే వచ్చే వాళ్ళకి పాత గుడి అంతా ఇట్లా ఉంటేనే పాత గుడి అని తెలుస్తుంది. ఇప్పుడు కొత్త కన్స్ట్రక్షన్ చేసి కొత్త గుడి అన్నట్టు అయిపోతుందని అట్లనే ఉంచాం మేడం. ఓకే, అంటే అప్పటి ఆనవాళ్ళు మళ్ళీ నెక్స్ట్ జనరేషన్కి చూపించడం అన్నది కూడా మంచి విషయమే కాబట్టి, ఎందుకంటే అప్పట్లో ఇలా కట్టారు ఇలా ఉంది అన్నది దాన్ని అలానే ఉంచడం కూడా బాగానే ఉంటుంది. మీరు స్వామివారిని దర్శించుకోరు కదా, స్వామివారు గరుత్మంతుడు కింద, స్వామివారి భక్తుడు కింద ఉంటాడు. స్వామి వెళ్ళి దర్శనం చేసుకోండి. ఓకే, ఆయన భక్తుడు కింద ఉన్నారు. ఒకసారి దర్శించుకుందామండి. పైన స్వామివారు ఉన్నారు, కింద గరుత్మంతుడు ఉన్నారు. ఓకే, మేము డైరెక్ట్ కిందాక పైకి వచ్చేసాం అనమాట. ఓకే, ఈయన దర్శించుకున్న తర్వాత మనం పైకి దర్శించుకోవడానికి వెళ్ళాలి. ఓకే, ఏంటంటే స్వామివారి కళ్యాణం కూడా అవుతుంది రథసప్తమి రోజు పొద్దున. ఇక్కడ ధ్వజారోహణ ఎగరేస్తారు. ఇక్కడ గరుడ ప్రసాదం అనేది కూడా స్వామివారి దగ్గర దొరుకుతుంది. ఇక్కడ సంతానం వాళ్ళకి పిల్లలు కాని వాళ్ళకు రథసప్తమి రోజు పొద్దున 10 గంటలకు పూజ స్టార్ట్ అవుతుంది. అది రథసప్తమికి ఇక్కడ గరుష్మంతుడి కళ్యాణం కాగానే గరుడ ముద్దలు ఎగరేస్తారు. ఎగరేసినాక స్వామివారి అందరికి పిల్లలు కాని వాళ్ళకి పెళ్లి కాని వాళ్ళకి ఇస్తే ఇక్కడ సంతానం అవుతుందని భక్తుల యొక్క నమ్మిక. ఓకే, ఇంత ఆల్రెడీ అయ్యింది ఇక్కడ కొంతమందికి. ఎవరికైతే పిల్లలు లేరో పెళ్లి కాలేదో వాళ్ళు ఇక్కడికి వచ్చి పూజలు చేసుకుంటే పూజ రోజు వస్తే ఇక్కడ జరిపోతుంది స్వామివారి కళ్యాణం రోజు. ఆ రోజు స్వామివారి కళ్యాణం అయినా గరుడ ముద్దలు ఎగరేస్తారు. ఎగరేసినాక పిల్లలు కాని వాళ్ళకు పెళ్లి కాని వాళ్ళకు అది వేస్తారు. ఓకే, ఆ కళ్యాణం జరిగిన రోజు వస్తే సరిపోతుంది. ఇవేంటండి ఇక్కడ 2 ధ్వజస్తంభాలు లాగా ఉన్నాయి. జనరల్ గా గుడికి ఒకటే ఉంటుంది అంటారు కదా. చెప్పుకున్నాం కదా మేడం, స్వామివారు ఇక్కడ ధ్వజారోహణ పటం ఎగరేస్తారు స్వామివారికి. ఓకే, ఇది స్వామివారి ధ్వజారోహణ పటం ఎగరేస్తారు. అది జనరల్ గా గుడి టెంపుల్ ఎట్లా ఉంటుంది అలాగనే ఇది ఉంటుంది. ఓకే, అలాగే కొంచెం డిఫరెంట్ గా కూడా ఉంది. ఎందుకు ఇలాగా ఉంది? ఇది కోరికల బండ. కోరికల బండ. మనం అక్కడ ₹1 క్యాన్ పెట్టి మనం మొక్కుకుంటే అయ్యేది ఉంటే అక్కడ చేతులు తిరుగుతాయి, లేదంటే తిరగది. భక్తుల యొక్క నమ్మిక. దాని మీద రూపాయి కాయిన్ అంటే ఇలా పెట్టి అక్కడ పెట్టి ఇంకా చేతులు పెట్టాలి మనం అక్కడ. అది తిరిగితే మన మొక్కు అవుతుంది, తిరగకుంటే కాదు. అంటే మనం పెట్టిన ప్లేస్ నుంచి ముందుకి ఇట్లా పెడితే రౌండ్ గా తిరుగుతాం. అవునా? ఓకే, చూస్తున్నారు కదా, ప్రెసెంట్ మనం
కోరికల బండ దగ్గర అయితే ఉన్నాము. సో దీన్ని కోరికల బండ అని అంటారనమాట. ఒక కాయిన్ తీసుకొని మనం ఏదైనా ఒక కోరిక కోరుకొని ఈ మధ్యలో కాయిన్ పెట్టేసి మన 2 వేళ్ళు కూడా ఇలా పెడితే మన కోరిక ఒకవేళ నెరవేరేలా ఉంటే కనుక ఈ హ్యాండ్స్ అన్నవి ఇలా మూవ్ అవుతాయి అంటండి. సో ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తులు కూడా దీన్ని నమ్ముతారనమాట. మనం కూడా ఒకసారి ట్రై చేద్దాం. లైట్గా నిజంగానే మూవ్ అవుతుంది. చూస్తున్నారు కదా, నేను అసలు ఏ మాత్రం మూమెంట్ ఇవ్వట్లేదు కానీ అది మూవ్ అవుతుంది. ఓహ్ మై గాడ్. సో నా కోరికలో న్యాయం ఉందన్నమాట. కానీ ఒకటే కదులుతుంది. చూశారు కదండి, నా హ్యాండ్ అయితే మూవ్ అయింది, బట్ 2 ఫింగర్స్ పెట్టాను, ఇది ఒకటైతే మూవ్ అయింది, ఇది మూవ్ అవ్వలేదు. బట్ ఎందుకు అన్నది నాకు కూడా తెలీదు. బట్ చాలా హ్యాపీగా, చాలా ఆశ్చర్యంగా ఉందన్నమాట. నేను ఫస్ట్ టైం వచ్చాను, ఫస్ట్ టైం ఇలాంటి ఒక నేను ఫీల్ అయ్యాను. అంటే జనరల్గా వీడియోస్లో వాటిలో మనం చూస్తానులే కానీ నిజమేనా అలా ఎలా అని అనుకుంటాం కదా. సో ఫస్ట్ టైం నేను ఫేస్ చేశాను కాబట్టి నాకు ఆ ఫీలింగ్ అన్నది అర్థమైంది. సో చాలా మంచిగా అనిపించింది. కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఇంకొకటి కూడా చెప్దాం అనుకుంటున్నాను. ఇప్పుడు కదిలింది కాబట్టి ఓకే, హ్యాపీగా ఫీల్ అవుతాం. ఇన్ కేస్ కదలకపోతే కొంచెం బాధ అన్నది ఉంటుంది కదా. సో అలా ఏం ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మనకి ఎప్పుడు ఏది జరగాలన్నది అన్నీ కూడా ఆ దేవుడు నిర్ణయిస్తాడు కాబట్టి జరిగినా జరగకపోయినా మనం ఎప్పుడూ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఆయన ఎప్పుడు మనతోనే ఉంటాడన్న నమ్మకంతో మనం ముందుకు వెళ్తే సరిపోతుంది. ఈ దేవస్థానం దైవభక్తికి మాత్రమే కాదు, ఇక్కడికి వస్తే మనం ప్రకృతిని కూడా ఆస్వాదించవచ్చు. అలాగే చిన్నపిల్లలు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇక్కడికి వస్తే చాలా చక్కగా ఎంజాయ్ చేస్తారండి. భక్తితో పాటు కాసేపు ఫ్యామిలీ మొత్తం అందరూ కలిసి సరదాగా ఒక టైం స్పెండ్ చేయాలి అంటే ఇలాంటి ఒక ప్లేస్కి అయితే రావచ్చు. ఎందుకంటే దేవుణ్ణి దర్శించుకున్నట్లు ఉంటుంది, చక్కగా ప్రకృతిని ఆస్వాదించినట్లు ఉంటుంది. అలాగే కొలను కూడా ఉంది కాబట్టి పిల్లలు కూడా చక్కగా హ్యాపీగా ఫీల్ అవుతారనమాట. ప్రస్తుతం మనతో పాటు ఆలయ ధర్మకర్త రామాజీ గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. సార్, ఈ ఆలయాన్ని దర్శించుకున్నాం, స్వామివారిని దర్శించుకున్నాం, చాలా ప్రశాంతంగా అనిపించింది మనసుకి. అసలు ఈ ఆలయ విశిష్టత గురించి, దీని చరిత్ర గురించి మీ మాటల్లో ఒకసారి చెప్తారా? ఇది పూర్వము సుమారుగా 1200 సంవత్సరాల దేవాలయం. ఇది అతి పురాతనమైన దేవాలయం. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ ఆదినారాయణ స్వామి దేవాలయం. ఇక్కడ మన కంచి పడికట్టు ఎట్లుంటుందో ఇక్కడ కూడా సేమ్ అదే పడికట్టుగా ఇక్కడ మా తాతలు ఏర్పాటు చేశారు. ఇక్కడ ఉన్న విగ్రహాలు కూడా స్వామివారి వాహనాలన్నీ కూడా అక్కడి నుంచి తెప్పించారు, ఆ కాలంలో తెప్పించినాయి. వాటిని మేము మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తున్నాం ఇంతవరకు. ఇక్కడ బంగారు బల్లి, ఎండు బల్లి అనేవి ఉన్నాయి. ఇక్కడ కంచిలో ఎట్లను కంచి దర్శనం చేసుకోలేని వాళ్ళు కొడకంచికి వచ్చి ఈ బల్లులను దర్శనం చేసుకుంటే బల్లి దోష నివారణ అనేది జరుగుతుందని భక్తుల నమ్మిక. అదే పడికట్టి ఇప్పటి వరకు నడుచుకుంటూ వస్తుంది. ఇంకా సింపుల్గా చెప్పాలంటే తెలంగాణ కంచి అని కూడా అంటారు. అవును, తెలంగాణ కంచి అంటారు. తెలంగాణ అంటే ఎన్నేళ్ళ నుంచి ఉన్నారండి ఈ ఆలయ ధర్మకర్తగా? అంటే మీ తాతగారి కాలం నుంచి అనేసి అన్నారు కదా. అవును, అంటే మా తాతలకు ఇది అయిపోయినాక నేను ఇప్పుడు 36-37 సంవత్సరాల నుంచి ఇక్కడ కంటిన్యూషన్లా ఈ ఆలయం మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తున్నాం. ఓకే ఓకే. అంటే ఎందుకనండి ఇప్పుడు కంచి తర్వాత కొడకంచికి అంత పేరు రావడానికి గల కారణం ఏంటి? పేరు రావడానికి కారణం అంటే అక్కడున్న పడికట్టి ఇక్కడ పెట్టుకుంటే ఏంటంటే కంచి చూడలేని వాళ్ళు ఇక్కడ బల్లులు ఉన్నాయని ఉద్దేశంతో ఇక్కడ దగ్గర ఇతర ప్రాంతాల నుంచి కానీ చాలా దూరం వెళ్ళలేని వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ దర్శనాన్ని చేసుకోవాలి, బలి దర్శనం అనేటువంటిది ఒక సామెత పెట్టినాం. కడకంచి కంచి, అదేమో కంచి, ఇది కడకంచి. కడకంచి అంటే లాస్ట్ అన్నమాట. ఇక కడకంచి కొడకంచిగా మారింది. ఓకే, కొడకంచి అయిపోయింది కడకంచి కాస్త. ఓకే. అంటే సార్ మీరు చెప్తున్నారు కంచిలో ఉంది బంగారు బల్లి, వెండి బల్లి, మళ్ళీ దాని తర్వాత ఇక్కడే ఉంది. అంటే ఎందుకండి ఇక్కడ అలాంటివి ఏర్పాటు చేయాలని ఎందుకు అనిపించింది? ఇది పూర్వం నుంచి అదే ఆనవాయితీగా వస్తుంది ఇక్కడ. ఎందుకంటే కంచికి వెళ్ళలేని వాళ్ళు కొడకంచి మన దగ్గర ప్రాంతం ఉంటుంది కాబట్టి భక్తులకు అందుబాటులో ఉంటుంది దేవస్థానము. ఇక్కడ ఉన్నటువంటి విశిష్టత కార్యక్రమాలు కూడా సేమ్ పడికట్టుగా జరుగుతాయి. అందులో భాగంగానే ఈ బలులను కూడా ఇక్కడ దర్శనం చేసుకుంటే బలి దోష నివారణ జరుగుతుందని అభిప్రాయం. వాళ్ళు ఆ కాలంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ స్వామివారు కూడా స్వయంభుగా వెలిసారని కూడా వింటున్నాం. శ్రీదేవి భూదేవి సమేత
గరుత్మంతుని మీద వేంచేపు చేసినట్టుగా ఉంటుంది మన స్వామివారు. ఆయన కల్లోకి వచ్చి చెప్పారంట. తాతగారి కల్లోకి వచ్చి మేము అక్కడ అడవిలో ఉన్నాము, మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించాలి అని చెప్పి అంటే మా పాలి వాళ్ళు అందరు కలిసి మేము అక్కడ మాది కూడా పొడంచేరు ఉండే దాయాదులు ఉంటారు అక్కడ, మా దగ్గరనే పెట్టుకుంటామని వాళ్ళు అని కొంచెం డిస్కస్ జరిగినాక ఇక్కడ అదే రాత్రి ఇక్కడ ఆగిపోయినాయి అన్నమాట ఇట్లు. స్వామివారు తెల్లారేసరికి అక్కడ స్వయంభూగా నడిచాడు స్వామి. ఓకే, అంటే మీ తాతగారి కల్లోకి వచ్చి మా తాతగారు అంటే నేను ఇప్పుడు 4వ రామాజీని ఇక్కడ అంటే పూర్వం అప్పటి రామాజీరావు కళ. ఓకే ఓకే, ఆయన కల్లో వచ్చి చెప్పారు నేను పలానా చోట ఉన్నాను అని చెప్పేసి. అలాగే ఇక్కడ పిల్లలు పుట్టిన వాళ్ళకి, పెళ్లి కాని వాళ్ళకి కూడా ఇక్కడికి వస్తే పిల్లలు పుడతారు అని చెప్పేసి కూడా విన్నాము. గరుడ ప్రతిష్ఠ రోజు ఇక్కడికి వస్తే ఏమైందంటే గరుడ ముద్దలు ఇస్తారు. గరుడ ముద్దలు ఇస్తే పెళ్లి కాని వాళ్ళు ఉంటారు, వివాహం కాని వాళ్ళకు, ఇప్పుడు సంతానం లేని వాళ్ళకు కావాలంటే అవి ప్రసాదం తీసుకుంటారు. గరుడ ప్రసాదం తీసుకొని పోతారు. పర్టికులర్ గా పూజలు అలాంటివి ఏమీ అవసరం లేదు, ఆ పూజ జరిగే రోజు వస్తే సరిపోతుంది. పూజ జరిగేది వచ్చి తీసుకొని వెళ్తారు. అలాగే ఇప్పుడు కంచిలో ఎలా అయితే బ్రహ్మోత్సవాలు జరుగుతాయో ఇక్కడ కూడా అలానే బ్రహ్మోత్సవాలు జరుగుతాయని కూడా విన్నామండి. 9 రోజులు జరుగుతాయి కదా, ఎలా ఉంటాయండి ఆ ఏర్పాట్లు అవన్నీ కూడా? ఏర్పాట్లు బ్రహ్మాండంగా ఉంటాయి. అది సేమ్ మన అధ్యయనోత్సవాలు, గరుడ సేవ సేమ్ అదే పడికట్టు. గరుడ సేవ, హనుమంత సేవ, అశ్వవాహన సేవ, అలక సేవ, రాత్రుకు రథోత్సవం, భీష్మ ఏకాదశి నాడు రథోత్సవం ఉంటుంది. అది చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. కార్యక్రమాలన్నీ అత్యంత వైభవపేతంగా, భక్తులకు కూడా మన అన్నదాన ప్రసాదము ఎంతమంది వచ్చినా వాళ్ళకు ఏర్పాటు చేస్తాం. ఎన్ని వేల మంది వచ్చినా వాళ్ళకు అన్నప్రసాదం అందుతుంది. ఓకే, అంటే జనరల్గా భక్తులు ఎక్కువగా ఏ టైంలో ఎక్కువ వస్తారండి? బ్రహ్మోత్సవాల టైంలో ఎక్కువగా వస్తూ ఉంటారా? ఇప్పుడు గరుడ సేవ ఈ 3 రోజులు కంపల్సరీ ఉంటారు భక్తులు. 3 days ఉంటారు. షాపింగ్స్ ఉంటాయి బాగా, క్రౌడ్ బాగుంటుంది. ఇక మనం రావడానికి కూడా కొంచెం అక్కడ స్టార్ట్ అయ్యి ఇక్కడ రావాలంటే 30 నిమిషాలు టైం పడుతుంది. ఈ రోజు కూడా మేము పొద్దున్న వచ్చాం కదండి, వచ్చిన దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా మంది భక్తులు వస్తున్నారు. నేను అదే అనుకున్నాను, అంటే జనరల్గా ఏదైనా ఫెస్టివల్స్ ఉంటేనే భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటాం, చూస్తూ ఉంటాం టెంపుల్స్కి. బట్ ఇవాళ ఎలాంటి విశేషం లేకపోయినా సరే ఇవాళ కూడా పొద్దున్న నుంచి చాలా మంది వచ్చారు ఇక్కడికి. ఇప్పుడు ఇక్కడ ఏమైంది అంటే ఈ దేవాలయం ఎట్లుండే అంటే ఇక్కడ ఉన్నటువంటి పూజారులు కానీ అర్చకులు కానీ ఎట్లుండే అంటే వీళ్ళకి ఒక టైమింగ్ లేకుండే, టైం లేదు. వాళ్ళు రావడము, ఆరగింపు చేసుకొని మా పనే ఇది, మేము దేవునికి ఆరగింపు చేస్తున్నాము, ఆరగింపు చేసుకొని మేము వెళ్ళిపోతాం. మేము ఉండాలంటే మాకు జీతాలు వేస్తే ఉంటాం, మా టైమింగ్ వేస్తే అవతల కార్యక్రమాలు ఉంటాయి కదా, వాళ్ళకు కూడా భుక్తం వెళ్ళాలి కదా. అందుకని చేసి ఈ సంవత్సరం నుంచి ఇక్కడ పూజారిని ఏర్పాటు చేసి అతనికి పేమెంట్ చేసి ఇక్కడ ఉన్న భక్తులు వచ్చి ఇక్కడ అర్చన గిర్చన చేసుకుంటారు. వచ్చిన పైసలతో అయ్యగారికి మెయింటెనెన్స్ జీతం పైసలు ఇచ్చుకుంటూ ఇక్కడ ఉన్న స్టాఫ్ కానీ మెయింటెనెన్స్ చేసుకుంటూ వస్తాం. ఇక వాళ్ళకు మందం వెళ్ళినట్టు మాకు సంతోషమే. ఈ మధ్య కొంచెం భక్తులు పెరిగింది. గవర్నమెంట్ నుంచి ఎలా ఉందండి ఆలయానికి సపోర్ట్? ఇదంతా గవర్నమెంట్ నుంచి ఏమి ఇవ్వరండి. ఇప్పుడు మాకు ఇక్కడ చెరువు ఉంది, చెరువు మా హ్యాండ్ ఓవర్లో ఉంటుంది చెరువు, అది దాన్ని వేలం వేస్తాం. ఇంకొకటి 15 ఎకరాల చెలక ఉంది మనకి ల్యాండ్. ఇక అది మన అవకాశం వర్షాలు బాగా పడితేనేమో తీసుకొని పంట వేసుకొని ఇస్తారు, లేకుంటే పడా ఉంటుంది. అయితే ఇక వాటి మీద వచ్చిన ఆదాయాన్ని స్వామివారి బ్రహ్మోత్సవాలకు నిత్య నివేదన అంటే రోజు మనకి ఇక్కడ 1000-1500 ఖర్చు కంపల్సరీ. పూలు అవి కావాలి కదా స్వామివారికి. వైష్ణవాలయాలకు ఖర్చు ఎక్కువ ఉంటుంది. శివాలయం అంటే అభిషేకం చేస్తే ముక్తి అంటే సరిపోతుంది. అంటే ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నారా గవర్నమెంట్ నుంచి ఇంకొంచెం హెల్ప్ ఏమన్నా ఉంటే ఇంకా బాగా డెవలప్ చేయొచ్చు దీన్ని అని అలా ఏమన్నా అనుకుంటున్నారా? చేస్తాం. ఇప్పుడు ప్రతి దేవాలయానికి అభివృద్ధి చెందిన దేవాలయాలకే ఇస్తున్నారు గవర్నమెంట్. ఇప్పుడు ఎట్లున్నారు, యాదగిరిగుట్ట దేవాలయం ఉంది, 2000 కోట్లు పెట్టిండ్రు. పాత దేవస్థానం అంతా పోయింది, కొత్తగా చేసారు. ఎట్లుందండి అది? పాత యొక్క కళ పోయింది. అది పాత దేవస్థానాలు అనేటువంటి వాటికి అన్ని దేవస్థానాలకు ఒక 50 కోట్లు ఇస్తే ప్రజలు కానీ భక్తులు కానీ సౌకర్యాలు ఏర్పడతాయి, అభివృద్ధి కూడా చెందుతాయి. ఇటువంటి పురాతన దేవాలయాలకు 10-20 కోట్లు ఇస్తే దేవాలయం అభివృద్ధి చెందుతుంది. అట్లా ఉన్న దేవాలయాలకు పెట్టవద్దు, లేని దేవాలయాలు అభివృద్ధికి తేవాలి. అప్పుడు కానీ ఈ పురాతన స్థలం యొక్క విశిష్టత తెలుస్తుంది. అంతేగాని ఉన్నది బయటికి పెట్టి వాటిని కూలగొట్టి కట్టుడు కాదు, ఉన్న దేవాలయాన్ని మెయింటెనెన్స్ చేయాలి. అది
సో నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే గవర్నమెంట్ నుంచి హెల్ప్ ఉన్నా లేకపోయినా మీ వంశపారంపర్యంగా దీన్ని అలా డెవలప్ చేసుకుంటూ స్వామివారి సన్నిధిలో మీ సేవల్ని స్వామివారికి సమర్పిస్తున్నారని అనుకోవచ్చు అనమాట. స్వామివారికి సేవ చేసుకుంటున్నారు సింపుల్ గా. ఇప్పుడు మేము ఇది గోపురానికి ఇది కానీ అంతా మా స్వయంగానే చేసుకుంటూ వస్తామండి. ఎవరిని మేము డొనేషన్ అడగను నేను ఇంతవరకు మేము ఎవరిని అడగలే. ఆయనకి మీ అలా మాకు మీ రుణం స్వామివారు తీర్చుకుంటున్నారు. మేము పెడుతున్నాం అంతే. ఓకే. ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ కూడా మాకు సహకరిస్తారు, చేస్తారు. అంటే ఇప్పటికీ ఈ ఆలయానికి చాలా మంది భక్తులు వస్తున్నారండి. చాలా మందికి దీని గురించి తెలుస్తుంది. తెలియని వాళ్ళకి మీరు ఏం చెప్తారు ఈ ఆలయం గురించి? తెలియని వాళ్ళకి ఏంటంటే మనం ఇప్పుడు ఈ విశిష్టత తెలుసుకోవాలండి. ఫస్ట్ పురాతన దేవాలయాల యొక్క వాటి యొక్క విశిష్టత తెలుసుకొని వాటిని దర్శించుకోవాలి. ఇప్పుడు వాటిని అభివృద్ధి పరచడానికి గవర్నమెంట్ కూడా ముందుకొచ్చి వాళ్ళు కూడా ఏం చేయాలంటే ఈ దేవాలయాలకు భక్తులకు వసతి కల్పించాలి. ఫస్ట్ ఇక్కడ ఉన్నప్పుడు ఒక చోల్ట్రీ కడితే వాళ్ళు వచ్చిన వాళ్ళకి ఎట్లా అంటే వసతి కథ ఇవన్నీ కోట్ల రూపాయల వరకు సంబంధించింది. ఇక మనం ఏంటంటే ఈ చిన్న చిన్న మెయింటెనెన్స్ ఈ రిపేర్స్ అంటే అవి అంటే మనం చేసుకుంటూ వస్తాం. ఓకే. అలాగే ఈ ఆలయంలో ఇంకో ప్రత్యేకత ఏంటంటే కోరికల బండ కూడా అని కూడా ఒకటి ఉంది కదండి. మీరు ఎప్పుడన్నా పెట్టి మీ కోరికను కోరుకున్నారా? ఇక మేము స్వామివారి సన్నిధిలో మీరు వస్తేనే మాకు స్వామివారు వచ్చి మీ కోరికలు తీరితే మాకు తీరినట్టే. అంతేనా? మీరు ఎప్పుడైతే ట్రై చేయలేదు? ట్రై చేయలేదు, చేస్తాం. ఓకే అండి, సరే సార్, థ్యాంక్ యూ అండి. ఈ ఆలయం యొక్క విశిష్టతను తెలియజేసినందుకు ధన్యవాదాలు. ప్రాచీన చరిత్ర, ఆధ్యాత్మిక ప్రశాంతత, భక్తుల విశ్వాసాలకు ప్రతీకగా నిలిచిన వెండి బంగారు బలులు కలిగినటువంటి కొడకంచి ఆదినారాయణ స్వామి దేవస్థానాన్ని చూశారు కదా. ఆ స్వామివారి ఆశీస్సులు మనందరి మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఇది ఇవాల్టి దేవాలయం ప్రత్యేక కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుస్తాం. అంతవరకు చూస్తూనే ఉండండి ABN ఆంధ్రజ్యోతి. నమస్కారం.